తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెబుతూ టాలీవుడ్ను అగ్రపథాన నడిపిస్తున్న ముగ్గురు అగ్రదర్శకులలో ఎస్ఎస్ రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి విజువల్ వండర్స్తో తెలుగు సినిమా సత్తాను రాజమౌళి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం నిర్వివాదాంశం. అదే కోవలో పుష్ప ఫ్రాంచైజీతో సుకుమార్ బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాలు సృష్టించాడు. అయితే వరుస బ్లాక్ బస్టర్లతో టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో తనదైన మార్కు చూపించాల్సిన దర్శకుడిగా త్రివిక్రమ్ ఇంకా రేసులో వెనుకబడే ఉన్నాడు. జాతీయ స్థాయిలో ఆయన నుంచి ఒక భారీ విజయం కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా త్రివిక్రమ్ను మాటల మాంత్రికుడు అని ఎందుకు పిలుస్తారో ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన కలం నుండి జాలువారే సంభాషణల్లో తెలుగు భాష మాధుర్యం, మన స్థానిక సంస్కృతి, సున్నితమైన హాస్యం, గుండెలను హత్తుకునే భావోద్వేగాలు అద్భుతంగా మేళవించి ఉంటాయి. కానీ ఇదే ఆయనకు పాన్ ఇండియా మార్కెట్లో అతిపెద్ద సవాల్గా మారిందని చెప్పవచ్చు. తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే ఆ డైలాగ్స్ తాలూకు మాయను ఇతర భాషల్లోకి అనువదించి అక్కడి ప్రేక్షకులకు అదే స్థాయిలో కనెక్ట్ చేయటం ఏమంత సులభమైన విషయం కాదు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగానే త్రివిక్రమ్ కూడా రాజమౌళి, సుకుమార్ల స్థాయిలో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకోగలరా లేదా అనే ఆసక్తికరమైన చర్చ సినీ వర్గాల్లో ఎప్పటినుంచో నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే త్రివిక్రమ్ తెరకెక్కించబోయే భారీ పౌరాణిక చిత్రం గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ క్లాస్ సినిమాలతోనే మెప్పించిన ఈ దర్శకుడు తొలిసారిగా తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి విజువల్ గ్రాండియర్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో కూడిన సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమా ఆయన సుదీర్ఘ కెరియర్లోనే ఒక మైలురాయి లాంటిదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రయత్నం ఫలిస్తే పాన్ ఇండియా దర్శకుల ప్రతిష్టాత్మక జాబితాలో త్రివిక్రమ్ పేరు కూడా లిఖించబడటం ఖాయం. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ కలయికలో ఓ భారీ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో అతడు, కలేజా, గుంటూరు కారం వంటి సినిమాలు రావడంతో వీరి కాంబినేషన్ మరోసారి సెట్ అయ్యే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వారణాసి దెబ్బతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహేష్ క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ఆ ఫాలోయింగ్ను వాడుకుంటూ త్రివిక్రమ్ కనుక ఈ సినిమాను అద్భుతంగా మలిస్తే అది ఆయన పాన్ ఇండియా కలలను సాకారం చేసే బ్రహ్మాస్త్రం అవుతుంది. మరి ఈ అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకుని త్రివిక్రమ్ కూడా మిగతా ఇద్దరు దిగ్గజాల సరసన దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టిస్తారా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.